అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను పచ్చి బుడమకాయలతో పచ్చడి చేస్తున్నాను. చూడండి, ఇవి బుడమకాయలు అంటారు, దోసకాయలు కాదు, బుడమకాయలు. వీటితోటి అయితే పచ్చడి చేస్తాను. ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుంటాను. చేదు అనేది చూసుకోవాలి, ప్రతి కాయ ఇది చెక్ చేసుకోవాలి. ఇందులో ఎన్ని చేదు వస్తాయో ఎన్ని తీయగా ఉంటాయో నాకైతే తెలీదు. ఇవైతే కట్ చేసుకుంటాను, ఎన్ని ముక్కలు వస్తాయో చూపిస్తాను. ఇదైతే బుడమకాయలు అనేది 1 kg తీసుకున్నాను నేను. ఇందులో చేదు ఎన్ని ఉంటాయో తెలీదు. ఇవైతే కట్ చేసుకుంటాను ముందైతే. చూడండి, నేను 1 kg బుడమకాయలు తీసుకున్నాను. ఇన్ని ముక్కలు వచ్చినాయి, ఒక 1/2 కిలో కూడా రాలే, ఒక 5 కాయలు. ఇవన్నీ కూడా వేస్ట్. ఎంత చేదు అంటే కటిక చేదు. ఇవన్నీ పడేయడమే. 1/2 కిలో 40 రూపీస్, కిలో 70 రూపాయలు అని అన్నాడు. కిలో తీసుకున్నాను, అన్నీ పడేయడమే. ఇవన్నీ ఈ ముక్కలు వచ్చినాయి. ఈ ముక్కలు ఏం చేయాలంటే ఇందు మిక్సీలో వేసేసుకోవాలి. పచ్చి ముక్కలే, పచ్చిమిర్చి, కారానికి సరిపడగా పచ్చిమిర్చి, పచ్చివే వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఈ బుడమకాయ పచ్చడిలోకి అనేది ఇవి కూడా పచ్చివే వేసేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసేసుకొని ఒక 2 ఎల్లిగడ్డలు, రెండు ఎల్లిగడ్డలు వేసేసుకొని తొక్క తీసి ఎల్లిగడ్డలు సాల్ట్ వేసేసి ఇది కచ్చా పచ్చగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేసి పోపు అనేది వేసుకోవాలి. చూపిస్తాను. పచ్చడి అంతా కచ్చా పచ్చగా వేసేసుకున్నాను మిక్సీలో అనేది. మరీ మెత్తగా అయితే వేసుకోవద్దు, కచ్చా పచ్చగానే వేసుకున్నాను. ఇప్పుడు నేను కడాయి పెట్టేసుకొని పోపు కోసము ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. దానికోసం ఏమేమి కావాలంటే చూపించేస్తాను. కొద్దిగా మినప్పప్పు, కొంచెం ఆవాలు, అన్నీ 1/2 టీ స్పూన్, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి పోపు అనేది. కొద్దిగా కరివేపాకు, కొంచెము పసుపు, కొంచెం ఇంగువ. పచ్చళ్ళలో పులుసులో ఎల్లనైనా ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. పోపు అయితే అయిపోయింది. ఇప్పుడు పచ్చడి అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పోపు వేసుకున్నాక మీకు చూపిస్తాను. పోపు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ పోపు అంతా కూడా పచ్చళ్ళలో బౌల్లోకి పచ్చడి అంతా తీసేసుకున్నాను. పోపు అనేది అంతా ఇందులో వేసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే బుడమకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పచ్చి బుడమకాయ పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా? బాయ్ బాయ్.